స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 1100 పాయింట్స్ కి పైగా నష్టపోయి చివరికి 900 పాయింట్స్ నష్టంతో ముగిసింది. నిఫ్టీ 22,000 దిగువకు చేరింది. ముఖ్యంగా రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెబీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచి 5%, మిడ్ క్యాప్ సూచి 4% చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈలో ముదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. వాటి మార్కెట్ విలువ 372 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సార్ చెప్పండి సార్, ఇంతగా నష్టపోవడానికి స్టాక్ మార్కెట్ లో కారణాలు ఏమై ఉంటాయి? ఓకే, దీన్ని బ్లడ్ బాత్ అంటారు. బ్లడ్ బాత్ అంటే ఇక అంటే మార్కెట్ ఒకటేసారి ప్రాఫిట్ బుకింగ్ అంటారు, దీన్నే కరెక్షన్ అంటారు. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిన తర్వాత మార్కెట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కరెక్షన్ రావడం జరుగుతుంది. అయితే ఈ రోజు జరగడానికి రీజన్ ఏంటిది అంటే ఏవైతే అంటే అన్ని సెక్టార్లు, ఒక సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లు కూడా ఫాలో అవటం జరిగింది. 1537 పాయింట్లు అంటే హై నుంచి ఈరోజు ఓపెన్ అయిన ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ 74,052.75లో ఈరోజు హైలో ఓపెన్ అయిన తర్వాత 72,515.71 లోకి రావడం జరిగింది. ఓవరాల్ గా 906 పాయింట్లు మైనస్ లో ఉన్నా గానీ 1537 పాయింట్లు అంటే హై నుంచి లోకి అన్ని సెక్టార్లు కూడా కంటిన్యూగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కూడా ఫాలో అవటం జరిగింది. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే 2 రోజుల క్రిందట మన సెబీ చైర్మన్ గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏమని, ఏదైతే ఎస్ఎంఈ ఐపీఓల్లో అవకతవకలు జరుగుతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ మాకు సూచనలు వచ్చాయి అని చెప్పేసి ఆ వార్తతోటి మార్కెట్లు ఫాలో అవటం జరిగింది. ఇక స్మాల్ మిడ్ ఎంటర్ప్రైజెస్ లో ఏవైతే ఉన్నాయో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు భారీగా పతనం జరిగింది. దాంతో పాటు ఈ ఎంటీఎఫ్లు అంటే ఎఫ్ఎండ్ఓలో కాల్స్, పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగటం జరిగింది. ఏవైతే అకారణంగా బాగా పెరిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడటం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి న్యూస్ అంటూ ఏం లేవు. ఐఐపి డేటా వచ్చింది, ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, సిపిఐ డేటా అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే ఓకే తగ్గింది, కానీ ఐఐపి డేటా మాత్రం అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత ఇంకొకటి ఫెడరల్ రిజర్వ్ ఒకటి న్యూస్ ఉంది. వీటితో పాటుగా అంటే ఈవెంట్స్ ఏమీ లేవు. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్వి రావడం జరిగింది, ఇంకేం లేవు రిజల్ట్స్. మళ్ళీ ఈ మార్చి నెలలో వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది, మార్కెట్లో స్తబ్దత ఏర్పడుతుంది, అంటే సైడ్ వేస్ అంటాం, దీన్ని న్యూట్రల్ అంటాం. అయిన తర్వాత ఇప్పుడైతే ఈ డైలీ ఒక్కొక్క రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ అని, నిఫ్టీ ఫైనాన్షియల్ నిఫ్టీ క్లోజింగ్ అని, నిఫ్టీ క్లోజింగ్ అని, మిడ్ క్యాప్ నిఫ్టీ క్లోజింగ్ అని, ఇట్లా ఏ రోజు అయితే ఏవేవైతే అవుతున్నాయో అవన్నీ బుకింగ్లు కరెక్ట్ జరగడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక హెల్తీ కరెక్షన్ కిందకే రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా. అయితే ఎప్పుడైతే ఈటీఎఫ్ లోన్ల మీద ఎఫ్ఎండ్ కానీ కంటిన్యూ పెరుగుతూ వచ్చిందో అందరూ అమ్మకుండా అంటే ఇంకా వస్తుందనేది ఉంచుకోవటం. రెండోది వాల్యూ లేనటువంటి షేర్లు కూడా బాగా పెట్టడం, ఇవన్నీ కూడా ఒక రీజన్. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి మార్కెట్ పైకి వెళ్ళటం జరిగిందో అక్కడ ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మళ్ళీ కొంత ఫిల్టర్ అయిపోయినాక మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవటం అంటే మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అవటం జరుగుతుంది అనమాట. అయితే జనరల్గా ఏంటంటే ఈ రోజు వచ్చి ఈ ఓవరాల్ గా అన్ని సెక్టార్లు పడటం, ఎప్పుడైతే ఈ సెబీ చైర్మన్ గారు ఒక ప్రికాషన్స్ అంటే ఇది బబుల్ మాదిరి అవుతుంది అనేది ఒక వార్త అనమాట. అంటే బెలూన్ మాదిరి, అంటే దీంట్లో లేదు. దీన్నే జనరల్గా ఏంటంటే తెలుగు పదంలో బలుపు, వాపు అంటారు. బలుపు అంటే హెల్తీగా ఉండటం, స్ట్రాంగ్ ఉండటం. వాపు అంటే ఏం లేకుండా ఉటికినది షేప్ ఉంటాడు,
కానీ దాంట్లో లేదు అనమాట. బలుపు వాపు అంటారు దీన్ని తెలుగు భాషలో, తెలుగు పదంలో. అయితే మన మార్కెట్లు కూడా బలుపు కాదు, వాపు, ఇవి రియల్ గా వాల్యూ లేనటువంటివి పెరిగినాయి అనేది ఒక సూచన మాత్రమే. తర్వాత రోజుల్లో ఇవి రియల్ గా ఏవి వాల్యూ ఉన్నాయి అనేది మనము చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్వెస్టర్స్ వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ లో కనుక బయింగ్ లో ఉంటే వాళ్ళు ప్యానిక్ అవ్వక్కర్లేదు, టెంప్ట్ అవ్వక్కర్లేదు, క్లోజ్ చేయక్కర్లేదు, హోల్డ్ లో ఉంచుకోవడం అనేది ఉత్తమం. అంతే తప్ప కనుక వాల్యూ అయినటువంటి ఎగ్జిట్ అవ్వాలి. వాల్యూ ఉన్నాయి గనక ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి, అలా హోల్డ్ లో ఉంచుకుంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కనుక వాళ్ళు సెల్ అయితే వాల్యూ ఉన్న షేర్లు కూడా ఇప్పుడు రేట్లు చీప్ లో ఉంటాయి, కొనుక్కోవాలి. ఒకవేళ కొనుక్కోకుండా వాళ్ళు కనుక అమ్మేస్తే రేపు పెరిగినప్పుడు వీళ్ళు మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోతారు అనమాట. అందుకని ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సెబీ చైర్మన్ గారు ఆ మాట అన్నారో అప్పటి నుంచి ఈ మధ్య కాలంలో చాలా చాలా ఈవెంట్స్ అనమాట. అంటే ఉదాహరణకి పేటిఎం మీద ఆర్బీఐ ఆంక్షలు అనగానే పేటిఎం షేర్లు పట్టడం, తర్వాత జేపీ మోర్గాన్ మీద ఆర్బీఐ అనగానే ఫాల్ అవటం మార్కెట్లు. తర్వాత ఇప్పుడు టాటా వాళ్ళు, టాటా సన్స్ వాళ్ళు వాళ్ళ డెసిషన్ విత్డ్రా అవుతుంది అనగానే టాటా షేర్లని ఫాల్ అవటం. అంటే ఏంటిది, మార్కెట్ ఇప్పుడు ఏం జరిగినా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇమీడియట్ గా. అంటే ఏదైతే గుడ్ న్యూస్ వచ్చిందో అలానే 1000-1200 పాయింట్లు పెరగటం, అదే బ్యాడ్ న్యూస్ వస్తే ఇమీడియట్ గా మార్కెట్ ఫాల్ కూడా అవ్వటం జరుగుతుంది. అందుకని ఈ బిగినర్స్, లెర్నర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెకండరీ మార్కెట్ చేసేవాళ్ళు, F&O చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇదంతా ఒక ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఇప్పుడు రేపు పెరుగుతుందా పడుతుందా అనేది మళ్ళీ మనకి జనరల్ గా ఈ రోజు మార్కెట్ నైట్ మన అమెరికా మార్కెట్లు క్లోజ్ అయితే తెల్లవారుజామున క్లోజ్ అయిన తర్వాత రేపు ఉదయం ఏషియన్ మార్కెట్లను బట్టి మన నిఫ్టీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రేపు ఉదయం, అంటే రేపు గురువారము మళ్ళీ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీక్లీ నిఫ్టీ క్లోజ్ ఉంటుంది రేపు ఉదయం. మళ్ళీ అదొకటి గమనించాలి. అయితే రేపు ఉదయం పడుతుందా పెరుగుతుందా అనేది చాలా మందికి ఉంటుంది. ఈ ఫాల్ ఎలానే ఉంటుందా ఇంకా అవుతుందా అనేది. అయితే అమెరికా మార్కెట్లు రాత్రి బాగానే ఉన్నాయి, ఇప్పుడు యూరోప్ మార్కెట్లు కూడా బాగానే నడుస్తున్నాయి. కానీ మన మార్కెట్లు వచ్చేటప్పటికి ఫాల్ అవటం జరిగింది పెద్ద మొత్తంలో. ఏది ఇప్పుడు అందుకోసం మన మార్కెట్లకి అంతకుముందు ఎలా ఉండేదంటే అమెరికా మార్కెట్లు కనుక పాజిటివ్ లో క్లోజ్ అయితే ఏషియన్ మార్కెట్లు, చైనా మార్కెట్లు పాజిటివ్ లో ఉంటే మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో ఉండేది ఒక మామూలుగా జరిగేటటువంటిది అనమాట. కానీ ఇప్పుడు మన మార్కెట్లకి, యూరోప్ మార్కెట్లకి, ఏషియన్ మార్కెట్లకి, అమెరికా మార్కెట్లకి పొంతం లేకుంటుంటుంది. ఎందుకు అంటే ఏంటిది అంటే, ఒకటో రాబోయే అంటే ఇంకొక 3-4 days లో ఎప్పుడో నోటిఫికేషన్, ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక వార్త. రెండోది ఇప్పుడు ఆల్రెడీ ఆర్బీఐ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయటం, లేకపోతే సెబీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయటం, ఇలాంటి వార్తలతోటి మన మార్కెట్లు కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినాయి అనేది నా ఉద్దేశం. అంటే ఈ మధ్య కాలంలో అంటే అతి సర్వత్రా వర్జయేత్, అంటే ఎప్పుడైతే అతి జరుగుతుందో ఆటోమేటిక్గా మార్కెట్లు కూడా అలానే బిహేవ్ చేస్తాయి. అంటే మార్కెట్లు ఎప్పుడైతే బాగా పెరగడం జరుగుతాయో పడటానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన. జనరల్గా జరిగేది కూడా అదే. ప్రతిసారి ప్రతి ఎలక్షన్ల టైంలో కానీ, ప్రతిసారి మార్కెట్లు బాగా పెరిగినప్పుడు కానీ ప్రాఫిట్ బుకింగ్లు అన్న జరుగుతాయి. లేకపోతే ఇప్పటిదాకా పెరిగినటువంటి వాల్యూ లేని షేర్లు, వాల్యూ ఉన్నటువంటి షేర్లు అన్ని పెరుగుతాయి. వాల్యూ లేనటువంటి బాగా పడతాయి, ఇక అవి పెరగవు. వాల్యూ ఉన్నటువంటివి పడ్డా మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతాయి. అది మనం గమనించాలి. ఇది సింపుల్ గా మార్కెట్ లో మాత్రం ఈ రోజు సుమారుగా బ్లడ్ బాత్ అంటారు దీనే, సుమారుగా 12 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మన వాళ్ళ అందరి ఆవిరైపోవటం జరిగింది. ప్రతి సెక్టార్, ఒక సెక్టార్ కాదు, ప్రతి సెక్టార్ కూడా మార్కెట్లు ఫాలో అవటం. అంటే ఉన్న సెక్టార్లు అన్ని కూడా, అంటే ఎఫ్ఎంసీజీ అనుకోండి, బ్యాంక్ అనుకోండి, ఐటీ, టెక్, హెల్త్ కేర్, ఎనర్జీ, కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇన్ఫ్రా, పవర్, పబ్లిక్ సెక్టార్, ఒక సెక్టార్ అనేది లేకుండా ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా ఫాలో అవటం జరిగింది. ఇది జనరల్ గా ఈ రోజుకి న్యూస్. సార్ అంటే సార్ రేపు ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్, అలాగే ఫైనాన్షియల్ రెండింగ్ ఇంకా ఏమైనా మార్పులు ఉండొచ్చా? ఓకే ఫ్లాట్ గానే కనబడుతుంది ఇప్పుడైతే, పెద్దగా ఏం ఉండకపోవచ్చు. దీని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ పాజిటివ్ కాకపోయినా న్యూట్రల్ ఉంటుంది. ఒకవేళ పడటం ఆగిపోవటం ఉండొచ్చు. ఎందుకంటే రేపు థర్స్డే వీక్లీ నిఫ్టీ
క్లోజింగ్ ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం ఉంటే సైడ్ వేస్ అంటాం దాన్ని, స్తబ్దత అంటే మామూలుగానే ఉండొచ్చు, ఇంత ఫాల్ ఉండకపోయినా ఆగిపోవటం, లేకపోతే అక్కడే ఉండటం, లేదు ఒక కొన్ని పాయింట్లు పెరిగి తగ్గి మామూలుగా ఉండే అవకాశాలు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.